హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి పునమాబి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మంచి వీడియో పెడుతున్నాను. ఏంటంటే మా అన్నయ్య వదిన వీళ్ళందరితో నిన్నంతా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఎక్కడికి వెళ్ళామనేది చెప్తాను. వదిన వాళ్ళ మదర్ వాళ్ళది గృహప్రవేశం అయింది. సో మేము రాజమండ్రి నుంచి శ్రీరంగపట్నం, అంటే కోరుకొండ దగ్గర శ్రీరంగపట్నం ఉంది. సో వదిన వాళ్ళ మదర్ వాళ్ళది అక్కడ అనమాట. సో అక్కడికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాం పిల్లలు అందరూ. నేనైతే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను పిల్లలతో. వాళ్ళందరూ చక్కగా ఆడుకున్నారు. లాస్ట్లో వచ్చేసే ముందు ఇలా ఫోటో దిగాము. పిల్లలకైతే అస్సలు రావాలనిపించలేదు. మా అన్నయ్య ఏమో వీడియో తీస్తామంటే పిల్లలు తీయమన్నాను అనమాట నేను. వాళ్ళు కరెక్ట్గా భోజనం చేసేటప్పుడు తీస్తుంటే వాడేమో భోజనం కూడా ప్రశాంతంగా తినట్లేదు, తీస్తే చెప్పండిరా బాబు, మరి ఆ సంగతి తింటున్నావు, నీట్గా తింటున్నాను కదా అని చెప్తున్నాడు వాడు పాపం. అసలు అన్నయ్య అంటే చాలా ఎప్పుడు కూల్గా ఉంటూ ఉంటాడు. ఫస్ట్ నుంచి అన్నయ్య దగ్గర నాకు బాగా అలవాటు అనమాట. ఫస్ట్ నుంచి బాగా పెదనాన్నగారు, అన్నయ్య వాళ్ళ బాబు, ఇంకా మా బ్యాచ్ అనమాట. వాడు చూడండి, వాడు ఫేస్ చూస్తేనే తెలిసిపోద్ది మీకు. చాలా కూల్గా ఉంటాడు, ఎప్పుడు కూల్గా ఉంటాడు. అసలు అలా ఎలా ఉంటాడో నాకు అర్థం కాదు. చాలా జోకులు వేసుకొని తిట్టుకొని కొట్టుకొని చిన్నప్పుడు అంత చక్కగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా వాడు అలాగే ఉంటాడు, అంత కూల్గా ఉంటాడు. అసలు ఏంటి కోపమే రాదా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అన్నయ్య వాళ్ళ పాప ఫుల్గా నిన్నైతే మళ్ళీ చక్కగా ఈ పిల్లలందరూ ఆడుకుంటుంటే మేము చిన్నప్పుడు ఎలా ఆడుకున్నామో అవన్నీ గుర్తొచ్చాయి. వీడియో అయితే కొంచెం క్లారిటీ లేదు, అసలు నా ఫోన్లో సరిగ్గా రావట్లేదు. తీయొద్దన్నా కూడా నా ఫోన్ నుంచి తీశారు వీళ్ళు, వేరే ఫోన్ నుంచి తీయాల్సింది. మా పెద్దనాన్నగారు అయితే చూస్తున్నారనమాట మేము అల్లరి చేస్తుంటే. ఒకసారి చిన్ను, ఒకసారి నక్షత్ర, వీళ్ళు ఇలా అటు ఇటు చేస్తూనే ఉన్నారు వీడియో. సరే వీడియో తీస్తామన్నారు కదా అని చెప్పి సరే తీసేయనిలే, ఏదో ఒకటి తీస్తే మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనుకున్నాను. చూడండి ఎలా తీశారు. అంటే కొంచెం అక్కడ కొద్దిగా పల్లెటూరు కాబట్టి అక్కడంతా నార్మల్గానే, అంటే ఫుల్ రెడీ అవ్వటం అలా ఏమీ లేదండి. నార్మల్గా చక్కగా నార్మల్గానే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ పాపం వీడియో తీసినట్టున్నారు వీళ్ళు. వాళ్ళు కూడా సిగ్గుపడుతున్నారు. ఐటమ్స్ తీస్తామని చెప్పారు, అసలు ఒక్క ఐటమ్ కూడా సరిగ్గా తీయలేదు. ఏం తీశారు ఏంటో, ఫోన్లో తీసినందుకు అప్లోడ్ చేద్దామని చెప్పి గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి అప్లోడ్ చేసాము. నాకైతే వడ ఎక్స్ట్రా కావాలమ్మా అని అడిగారని చెప్పి నేను వదిలితే చెప్తే, అంటే నువ్వు మాతో అన్నావు కదా అందుకు అడిగారు, లేకపోతే ఒక వడే వేస్తారంటుంది వదిన. పిల్లలు అందరూ ఇలాగ తిని ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది. పిల్లలకైతే అసలు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అసలు ఇక్కడే ఉండిపోమని గొడవ వాళ్ళు. చిన్నప్పుడంతా ఎలా ఉండేదంటే అందరూ కూడా సమ్మర్ హాలిడేస్ వస్తే అందరూ మా పెద్దనాన్నగారు ఫస్ట్ స్టార్ట్ చేసేవారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం అందరూ, మొత్తం 4 ఫ్యామిలీస్. ఆయన ఏంటంటే నాకు ఆయనలో నచ్చింది ఒకటి చెప్పాలి. ఆయన మా సైడు అలాగే వాళ్ళ సైడ్ పిల్లలందరినీ కూడా కలిపి ఒకే దగ్గర ఉంచేవారనమాట. అంటే పిల్లలందరూ కలిపి ఆడుకుంటామని చెప్పి దగ్గర దగ్గర 20 మంది పైనే పిల్లలు ఉండేవాళ్ళం. అసలు ఎంత బాగుండేదో అసలు. సమ్మర్ వస్తుందంటే చాలు పిల్లలందరూ కలిపి మేమంతా కూర్చొని ఆడుకోవటం అనమాట. అపార్ట్మెంట్స్లో అంతా గొడవ చేస్తూ నైట్ 1, 2 కూడా అయిపోయేది. అలా ఆడుకునే వాళ్ళం, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మళ్ళీ ఆ డేస్ ఇంక రావు.